స్టాక్ మార్కెట్ వర్సెస్ ఫారెక్స్ మార్కెట్. మీకు అసలు ఎందులో ట్రేడ్ చేయాలి, దేన్ని అసలు కెరియర్ గా చూస్ చేసుకోవాలి అనేది తెలియట్లేదా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోలో మనం అసలు ఫారెక్స్ మార్కెట్ కి స్టాక్ మార్కెట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. అండ్ పర్సనల్ గా నాకేది ఇష్టం కూడా మాట్లాడుకుందాం. అండ్ నాకున్న 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నాకు ఫారెక్స్ మార్కెట్ అనేది కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో దాని రీజన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ అనేది మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే ఇండియన్ కంపెనీస్, సపోజ్ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి కదా, అవి వాటి యొక్క షేర్స్ని పబ్లిక్ ఆఫర్ చేస్తాయి అనమాట. పబ్లిక్ వాటి యొక్క షేర్స్ని కొని ఉంచుకుంటారు, లైక్ అంటే ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ కంపెనీ గ్రో అయితే వీళ్ళ మనీ కూడా గ్రో అవుతుంది, ఆ కంపెనీ పడితే వీళ్ళ మనీ కూడా పడుతుంది. బట్ అయితే ఫారెక్స్ మార్కెట్లో ఇలా ఉండదు. ఫారెక్స్ మార్కెట్లో కంపెనీసే ఉండవు, ఇక్కడ కరెన్సీ పేర్స్ ఉంటాయి. లైక్ యూఎస్డి ఐఎన్ఆర్, జీబీపీ జేపీవై, యూరో యూఎస్డి, ఇలా రకరకాల కరెన్సీ పేర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఇందులో ట్రేడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ కరెన్సీ పేర్స్ ఏంటంటే కంట్రీ వర్సెస్ కంట్రీ అనమాట, అంటే కరెన్సీ వర్సెస్ కరెన్సీ. సో మన ఇండియన్ మార్కెట్లో మనం కంపెనీస్లో ట్రేడ్ చేస్తాం, ఇక్కడ మనం కరెన్సీస్లో ట్రేడ్ చేస్తాం. నెక్స్ట్ మార్కెట్ అవర్స్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది మార్నింగ్ 9:15కి ఓపెన్ అయ్యి 3:30కి క్లోజ్ అయిపోతుంది. మండే టు ఫ్రైడే మార్కెట్ అనేది ఓపెన్లో ఉంటుంది. అదే ఫారెక్స్ మార్కెట్ చూసుకుంటే మీకు మార్కెట్ అనేది 24 hours ఓపెన్లోనే ఉంటుంది, మండే టు ఫ్రైడే. సో ఇక్కడ మీరు ఏ టైంలో అయినా సరే ట్రేడ్ చేయొచ్చు, మీకు అసలు టైం గురించి ప్రాబ్లమే ఉండదు. లేవరేజ్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లేవరేజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది అనమాట. సో ప్రెసెంట్ 5x వరకు మనకి లేవరేజ్ అనేది దొరుకుతుంది. అదే ఫారెక్స్ మార్కెట్లో చూసుకుంటే లేవరేజ్ అనేది 100x, 1000x, 2000x వరకు కూడా మనకి లేవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బ్రోకర్స్. అసలు లేవరేజ్ అంటే ఏంటి? సపోజ్ మీ దగ్గర ఒక 5,000 రూపీస్ ఉన్నాయనుకోండి, మీరు ఒక 100x లేవరేజ్ యూజ్ చేశారనుకోండి, మీ 5,000 రూపీస్ 100 times అవుతుంది. అంటే మీకు అక్కడ డబ్బులు చూపించదు, బట్ 100 times అవుతుంది. ఆ మనీతో మీరు ట్రేడ్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీ దగ్గర 5,000 ఉన్నాయి, మీరు 100x లేవరేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఇప్పుడు 5 lakh వర్త్ యొక్క షేర్స్ని కానీ 5 lakh వర్త్ యొక్క క్వాంటిటీని మీరు అక్కడ తీసుకోవచ్చు. సో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఆ 5 lakh మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. లైక్ ఆ 5 lakh రిలేటెడ్ గానే ఉంటుంది, బట్ మీరు యూజ్ చేసింది 5,000 మాత్రమే. నెక్స్ట్ రిస్క్ లెవెల్. అసలు రెండిట్లో ఏది రిస్కీ అంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ రిస్క్ అనేది చాలా మీడియంగా ఉంటుంది డ్యూ టు రెగ్యులేషన్స్. బట్ ఫారెక్స్ మార్కెట్లో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ లేవరేజ్ అండ్ వాలటైల్. సో ఇక్కడ మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది, అండ్ అలానే లేవరేజ్ వల్ల ఇది ఇంకా రిస్క్ అయిపోద్ది అనమాట మనకి. నెక్స్ట్ రెగ్యులేషన్స్. ఇండియాలో స్టాక్ మార్కెట్ ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే లైక్ ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉంచడానికి, బ్రోకర్ని సేఫ్ గా ఉంచడానికి, మన ఫండ్స్ సేఫ్ గా ఉంచడానికి, ఇలా ప్రతిదీ సెబీ చూసుకుంటుంది. మన స్టాక్ మార్కెట్ అనేది సెబీ అండర్లో రన్ అవుతుంటుంది. బట్ అదే ఫారెక్స్ మార్కెట్లో రెగ్యులేట్ చేయడానికి ఎవరు ఉండరు. ఒకవేళ చేసేవి ఏమైనా ఉంటే ఐఎన్ఆర్ పేర్స్లో మీరు ట్రేడ్ చేస్తే వాటిని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఐఎన్ఆర్ పేర్స్ అంటే ఐఎన్ఆర్ యూఎస్డి, జీబీపీ ఐఎన్ఆర్, ఇలా ఐఎన్ఆర్ దేనికైతే లింక్ అయ్యి ఉంటుందో వాటిలో మీరు ట్రేడ్ చేయొచ్చు. అవి సెబీ రెగ్యులేటెడ్లోనే ఉంటాయి. బట్ మీరు వేరే వాటిలో ట్రేడ్ చేస్తే మాత్రం అవి అన్రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. సో కొంచెం మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. అసలు ఎంత డబ్బులు ఉండాలి, ఏ మార్కెట్లో చేయాలంటే ఎంత డబ్బులు ఉండాలి అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రాపర్గా ట్రేడ్ చేయాలంటే మీ దగ్గర మినిమం 30,000 నుంచి 50,000 అనేది ఉండాలి. అదే ఫారెక్స్ లో మీరు ట్రేడ్ చేయాలంటే మీ దగ్గర 5,000 to 10,000 ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ ఎర్నింగ్ పొటెన్షియల్. దేంట్లో ఎంత ఎర్న్ చేయొచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ట్రేడింగ్ చేసినా, ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు గ్రోత్ అనేది చాలా స్టడీగా ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి మీరు లాంగ్ టర్మ్లో చూసుకుంటే. లేదు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మీరు డిసిప్లిన్తో ఉండి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే మీకు రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ అయితే ఫారెక్స్లో చూసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఇక్కడ మనం లేవరేజ్ యూజ్ చేస్తాం. సపోజ్ మనం ఒక 10,000తో మనం స్టార్ట్ చేసి ఒక 100x లేవరేజ్ తీసుకున్నామంటే మనం 10,000 మనం పట్టుకెళ్ళి 10 lakhs వర్త్ క్వాంటిటీని మనం బై చేసాం అనుకోండి. ఇప్పుడు 10 lakhs వర్త్ క్వాంటిటీని బై చేస్తే మనకి 10,000 ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది చాలా ఈజీగా వస్తుంది కదా. సో ఇక్కడ క్యాపిటల్ డబుల్ అవ్వాలన్నా చాలా ఈజీగా డబుల్ అవుతుంది అండ్ క్యాపిటల్ జీరో అవ్వాలన్నా చాలా ఈజీగా జీరో అవుతుంది. సో అందుకే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండు మార్కెట్స్లో. నెక్స్ట్ ఏది ఎవరికి సూట్ అవుతుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి కన్ఫర్మ్ ఇండియన్ స్టాక్ మార్కెటే. అంటే ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాము, కొంచెం ప్రాఫిట్ లైక్ రిస్క్ తక్కువ ఉండాలి, మంచి ప్రాఫిట్స్ రావాలనుకున్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. అదే ఫారెక్స్ ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకుందాము, ఎక్కువ రివార్డ్ కావాలి, నా దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ డిసిప్లిన్ ఉంది, ఎక్కువ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది, మనీ మేనేజ్మెంట్ ఉంది, ఇవన్నీ స్ట్రిక్ట్గా ఉన్నాయంటే మీరు ఫారెక్స్లో చేయొచ్చు, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఇక్కడ డిసిప్లిన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అండ్ మీ మైండ్ సెట్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఏ మాత్రం తేడా జరిగినా మీ క్యాపిటల్ అనేది జీరో అవుతుంది బికాజ్ మీరు అక్కడ లేవరేజ్ని యూజ్ చేస్తారు కాబట్టి.
నెక్స్ట్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చూస్తే మీకు ట్రైనర్స్ చాలా ఎక్కువ ఉంటారు, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. సో మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అదే మీరు ఫారెక్స్ మార్కెట్ గురించి చూసుకుంటే మీకు ఇంటర్నేషనల్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ కంటెంట్ ఉన్నా అది బయట వాళ్ళు చేస్తుంటారు అనమాట, ఇంగ్లీష్లో చేస్తుంటారు, మనకి అర్థం కావు. ప్రెజెంట్ కొంచెం కొంచెం కంటెంట్ పెరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో నా సైడ్ నుంచి కూడా మీరు ఫారెక్స్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో వీ వాంట్ ఫారెక్స్ అని పెట్టండి. నేను కంప్లీట్గా దానిపైన సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రేడర్స్. ఇక్కడ ఏంటంటే మీకు కంప్లీట్ సెబీ కంప్లైంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు సెబీకి కంప్లైంట్ చేయొచ్చు, అది మాక్సిమం రిసాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ డీమాట్ అకౌంట్ మీకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది అండ్ మీ ఫండ్స్కి ఫుల్ సేఫ్టీ ఉంటుంది. సో ఎలాంటి భయం అయితే ఉండదు. ఇక్కడ మాక్సిమం 99.999% మీ అన్ని సేఫే అండ్ 100% లీగల్. అదే ఫారెక్స్ చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే గ్లోబల్ బ్రోకర్స్ ఎంటర్ అయ్యి అనుకోండి, మీరు గ్లోబల్ వెబ్సైట్స్ యూజ్ చేయాలి యాక్చువల్గా ఫారెక్స్లో ప్రాపర్గా ట్రేడింగ్ చేయాలి అనుకుంటే. సో అవి యూజ్ చేసేటప్పుడు ఆ డబ్బులు పోయినా, బ్రోకర్ క్లోజ్ చేసేసినా, ఇవన్నీ ఏం జరిగినా సరే ఎవ్వరూ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండరు, మనం ఎవరికి కంప్లైంట్ చేయలేమన్నమాట. సో అందుకే కొంచెం రిస్క్. మీరు ఇక్కడ బ్రోకర్ చూస్ చేసుకునేటప్పుడు ఆచితూచి బ్రోకర్ని చూస్ చేసుకోవాలి. సో ఎవరో సజెస్ట్ చేశారు, ఎక్కడో తక్కువ ఛార్జెస్ ఉన్నాయి, ఇలా మీరు ఇవి చూసుకుంటే మాత్రం 100% మీరు ఫెయిల్ అవుతారు. సో బ్రోకర్ చూస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంచి సపోర్ట్ ఉండేటట్టు బ్రోకర్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాక్సేషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎర్న్ చేస్తే ట్యాక్స్ అనేది చాలా ఈజీగా మనం చేయొచ్చు. మనం ఫైల్ చేయడానికి కానీ, మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కానీ, ఎవ్రీథింగ్ ట్రాక్ చేసుకోవడానికి కానీ ప్రతిదీ ఈజీగానే ఉంటుంది. బట్ ఫారెక్స్లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా. చార్జెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ స్టాక్ మార్కెట్లో ఛార్జెస్ అనేవి వెరీ హై. మీరు ఏ బ్రోకర్ అయినా తీసుకోండి, యావరేజ్గా మీరు ఏ బ్రోకర్ చూస్ చేసుకున్నా ఛార్జెస్ అనేవి, అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ఛార్జెస్ పడుతుంటాయి కదా, ఆ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఫారెక్స్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అవి మీకు కనీసం కనిపించవు అనమాట. సో మీరు ట్రేడ్ చేస్తే దాంట్లోనే కలిసిపోతుంటాయి. దీన్నే మనం స్ప్రెడ్ అంటాం అనమాట. స్ప్రెడ్ ఉంటుంది అండ్ బ్రోకర్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ చాలా మినిమల్గా ఉంటాయి, మీకు అసలు ప్రాబ్లమే ఉండదు మీరు ప్రాపర్గా చేస్తే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సెబీ రెగ్యులేషన్ అండ్ లీగల్ ప్రొటెక్షన్, సూటబుల్ ఫర్ బిగినర్స్, లాంగ్ టర్మ్ గ్రోత్ పాసిబుల్, సేఫర్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇక్కడ మీకు థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి మీరు అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ట్రాన్స్పరెన్సీ టాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలానే మీకు ఇక్కడ హ్యూజ్ ట్రేడింగ్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అదే డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే అంటే మీరు 9:15 to 3:30 లోపు మీరు చేయాలి, తర్వాత మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావడానికి మీకు చాలా టైం పడుతుంది అనమాట. రిటర్న్స్ టేక్స్ టైం అండ్ ఓవర్ క్రౌడెడ్ రీటైల్ స్పేస్. అండ్ ఇక్కడ ఎమోషనల్ కంట్రోల్ చేయడానికి డిసిప్లిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫారెక్స్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే మనకి యాక్సెస్ ఉంటుంది, మనం ఏ టైంలో అయినా సరే ట్రేడ్ చేయొచ్చు, మండే టు ఫ్రైడే 24 hours. నెక్స్ట్ ఇక్కడ మనకి హై లిక్విడిటీ ఉంటుంది. ఇక్కడ డైలీ వాల్యూమే $6.6 trillion ఉంటుంది. సో లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనం లో క్యాపిటల్ తోనే మనం స్టార్ట్ చేయొచ్చు, అంటే తక్కువ అమౌంట్ తోనే మనం ఇక్కడ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎలాంటి డైరెక్షన్ బయాస్ ఉండదు. సో మీరు ఎందులో అయినా సరే బై ఆర్ సెల్ అనేది చేయొచ్చు, ఏ కరెన్సీ పేర్లు అయినా సరే. అండ్ ఇది గ్రేట్ ఫర్ గ్లోబల్ మ్యాక్రో ట్రేడర్స్. సో ఒకవేళ మీరు ప్రాపర్ గా చేసుకుందాం డిసిప్లిన్ అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. బట్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంకా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫారెక్స్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ హై లేవరేజ్ ఉంటుంది. సో దట్స్ వై హై రిస్క్. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది లీగల్ కాదు. సో నాట్ ఫుల్లీ లీగల్. సో కొంచెం ఇది సెమీ లీగల్లో ఉంది అండ్ గ్రే జోన్లో ఉంది. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, కొన్ని లూప్ హోల్స్ అవి ఉన్నాయి. సో అవన్నీ మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మీరు ఫారెక్స్ మార్కెట్ నేర్చుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకొక డిసడ్వాంటేజెస్ అంటే ఇక్కడ ఎలాంటి సెబీ ప్రొటెక్షన్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఫండమెంటల్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి అనమాట. లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, జియో పాలిటిక్స్ కానీ, ఇవన్నీ కొంచెం మీకు కాంప్లెక్స్గా ఉంటాయి. అండ్ మెయిన్ ఇక్కడ మీరు ఓవర్ ట్రేడింగ్ ఇంకా ఎక్కువ చేసేస్తారు అనమాట. ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ టెంప్టేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇండియన్ మార్కెట్లో అయినా సరే కొంచెం ఓవర్ ట్రేడింగ్ కంట్రోల్ చేయొచ్చు కానీ మీకు డిసిప్లిన్ లేకపోతే, బట్ ఇక్కడ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ వన్ మిస్టేక్ మీ అకౌంట్ని జీరో చేస్తుంది ఫారెక్స్లో. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు మీరు అడ్వాంటేజెస్ అన్ని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నాకు ఎందుకు ఫారెక్స్ బెటర్ అంటే, బెటర్ అనిపిస్తుంది కొన్ని పాయింట్స్లో. ఇక్కడ ఎలాంటి ఎక్స్పైరీ ఉండదు, ఎలాంటి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ లాంటివి ఉండవు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ లేకపోతే చార్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో అనాలిసిస్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ చేసిన అనాలిసిస్ కూడా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే థీటా డీకే లాంటిది ఏమీ ఉండదు, టైం డీకే లాంటివి ఏమీ ఉండవు. సో మనం ఎప్పుడైనా ఎంతసేపు అయినా హోల్డ్ చేయొచ్చు, మనకు అసలు భయమే ఉండదు. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ లేవరేజ్ అనేది ఉంటుంది. సో తక్కువ క్యాపిటల్తోనే మంచిగా ట్రేడ్ చేయొచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే నాకు కొంచెం ఫారెక్స్ బెటర్ అనిపిస్తుంది. అండ్ నేను పర్సనల్గా ఫారెక్స్లో కూడా నేను ట్రేడ్ చేస్తాను.
అండ్ ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఏది చూస్ చేసుకోవాలి, స్టాక్ మార్కెటా ఫారెక్స్ మార్కెటా? నేను మీకు సజెస్ట్ చేసేది, ఇఫ్ మీరు కంప్లీట్ బిగినర్ అనుకుంటే, మీకు కంప్లీట్ జీరో నాలెడ్జ్ అనుకుంటే, మీరు ఇప్పుడే ఫస్ట్ స్టెప్ వేద్దాం అనుకుంటే మీరు ఫారెక్స్ మార్కెట్ కాకుండా స్టాక్ మార్కెట్ అనేది చూస్ చేసుకోండి. ఫారెక్స్ మార్కెట్ మిమ్మల్ని కొంచెం టెంప్ట్ చేయొచ్చు, ఆ ప్రాఫిట్స్ కానివ్వచ్చు, ఆ రీల్స్ కానివ్వచ్చు, మిమ్మల్ని కొంచెం టెంప్ట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ స్టాక్ మార్కెట్ నుంచి స్టార్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయమన్నానంటే ఇది కొంచెం మీకు ఈజీ టు అండర్స్టాండ్ ఉంటుంది, మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అండ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, బికాజ్ అంతా రూపీస్లో ఉంటుంది కాబట్టి. బట్ మీరు డైరెక్ట్గా ఫారెక్స్లోకి ఎంటర్ అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ అంతా మీకు డాలర్స్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు స్టార్టింగ్లోనే. సో ఇఫ్ యూఆర్ ఎ బిగినర్ అండ్ జీరో నాలెడ్జ్ అనుకుంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్ నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంది బట్ టైమింగ్స్ కుదరట్లేదు అనుకుంటే అప్పుడు మీరు ఫారెక్స్ అనేది చేయొచ్చు. బట్ కరెక్ట్ బ్రోకర్ ఇంపార్టెంట్ అండ్ కరెక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్పనా, మీకు దగ్గర డిసిప్లిన్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ ఉంటే మీరు ఏ మార్కెట్లో అయినా సరే ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫారెక్స్ మార్కెట్లో మంచిగా డబ్బులు వస్తాయని మీరు వెళ్ళిపోయినంత మాత్రాన అక్కడ డబ్బులు సంపాదిస్తారనుకోవడం అమాయకత్వం. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ మీద ఫోకస్ చేయండి. మీరు ఇండియన్ మార్కెట్ నుంచే డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు డిసిప్లిన్ ట్రేడర్ అయితే 100% ఫారెక్స్కి వెళ్ళిన తర్వాత డిసిప్లిన్ ట్రేడర్ అవుతారు అండ్ ప్రాఫిటబుల్ ట్రేడర్ ఆఫ్ కోర్స్ అవుతారు. సో నేను మీకు సజెస్ట్ చేసేది, మీరు బిగినర్ అయితే స్టాక్ మార్కెట్ చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది బట్ టైమింగ్స్ కుదరట్లేదు అనుకుంటే ఫారెక్స్ మార్కెట్ చూస్ చేసుకోండి, మొత్తం అన్ని చెక్ చేసుకొని. ఒకవేళ మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్ కానీ ఫారెక్స్ మార్కెట్ కానీ ఒక రైట్ వేలో నేర్చుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఉంటుంది, ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చితే అండ్ హెల్ప్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరెవరైతే ఫారెక్స్ మార్కెట్ వర్సెస్ స్టాక్ మార్కెట్ డిఫరెన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.